సోయా చిక్కుడు ప్రపంచమంతటా పండిస్తున్న పప్పుధాన్యము. మన దేశంలో సోయా చిక్కుడు సాగు చేయటం ఇటీవలి కాలంలో ఎక్కువైనది. దీనిలో ఉన్న అధిక పోషక విలువలను బట్టి సోయా చిక్కుడును గోల్డెన్ బీన్ అని, వండర్ బీన్ అని రకరకాలుగా వర్ణించబడినది. మన ఆహార వినియోగం కోసం దీనిని పండిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో సోయా చిక్కుడు మీద పరిశోధనలు బాగా పెరిగినాయి. మన ఆరోగ్యానికి అవసరమైన మేలైన మాంసకృతులు ఎక్కువ శాతంలో ఉన్నాయి. ఐసోఫ్లేవిన్స్ అనే పదార్థాలు ఉండటం వల్ల శరీరాన్ని రోగాల నుండి కాపాడుతుంది. ఈ ఐసోఫ్లేవిన్స్ అనే పదార్థము ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుత కాలంలో సోయా చిక్కుడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సోయా చిక్కుడులోని పోషక విలువలను పరిశీలించినట్లయితే 100 గ్రాముల సోయా చిక్కుడులో 43.2 గ్రాముల మాంసకృతులు, 20 గ్రాముల పిండి పదార్థములు, 19.5 గ్రాముల క్రొవ్వు పదార్థాలు ఉన్నాయి. ఇంకా మన శరీరానికి ఎముక పుష్టికి కావలసిన కాల్షియం కూడా దీనిలో ఉన్నది. ఇది 240 మిల్లీగ్రాముల వరకు ఉన్నది. రక్త పుష్టిని కలిగించే ఇనుము 11.5 మిల్లీగ్రాముల వరకు ఉంది. ఇంకా 0.73 మిల్లీగ్రాముల థైమిన్, 0.23 మిల్లీగ్రాముల రైబోఫ్లేవిన్ కూడా దీనిలో ఉన్నాయి. 24 గ్రాముల నికోటినిక్ ఆమ్లం కూడా దీనిలో ఉన్నది. ఇది 100 గ్రాముల సోయా చిక్కుడు నుండి 432 క్యాలరీల శక్తి మనకు లభిస్తుంది. ఈ పోషకాలతో పాటుగా ఐసోఫ్లేవోన్ అనే పదార్థం కూడా దీనిలో ఉండటం వల్ల అనేక రకాల జబ్బులు రాకుండా ఆరోగ్య పరిరక్షణలో సోయా చిక్కుడు ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్నది. సోయాబీన్లో ముఖ్యంగా జెనిస్టిన్ మరియు డయాజిడిన్ అనే ఐసోఫ్లేవోన్లు ఉన్నాయి. ఇవి తక్కువ మోతాదులో గెసిటిన్ అనే ఐసోఫ్లేవిన్ కూడా ఉన్నది. ఈ పదార్థాలు శరీరంలోని వివిధ ప్రక్రియలలో పాల్గొని యాంటీబయాటిక్ మరియు యాంటీ ఫంగస్ గా పనిచేస్తున్నాయి. సోయా చిక్కుడు పోషకలోప నివారణలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ప్రోటీను, క్యాలరీల లోపం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా పిల్లలలో ఈ లోపం కనిపిస్తుంది. ప్రోటీను, క్యాలరీల లోపం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా 5 సంవత్సరం లోపు పిల్లలలో క్వాషియార్కరు, మెరాస్మస్ అనే పోషకలోప వ్యాధులు వస్తాయి. సోయాబీన్లో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వలన ఈ లోపాన్ని నివారించవచ్చు. మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు సోయా చిక్కుడులో ఉన్న ప్రోటీన్లో ఉన్నాయి. పప్పు ధాన్యాలు, వేరుశనగలో ఉన్న మాంసకృతుల కంటే సోయా చిక్కుడులో ఉన్న మాంసకృతులు నాణ్యమైనవి. అంతేకాకుండా ఇవి పప్పు ధాన్యాలు, వేరుశనగ కంటే చవకైన పప్పు ధాన్యము. మాంసము, గుడ్డు, చేపలలో ఉన్న మాంసకృతుల వలన శరీరంలో యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఏర్పడుతుంది. దీని వలన గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సోయా ప్రోటీన్లు మాత్రము యూరిక్ ఆమ్లమును ఉత్పత్తి చేయవు. ఇది క్షారగుణమును కలిగి ఉంటాయి. ఈ క్షారగుణము ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ప్రోటీన్లు రక్తంలో ఉన్న ఆమ్లగుణాన్ని కూడా తగ్గిస్తాయి. రక్తంలో క్షారస్థితి సరిగా ఉంటే ఆరోగ్యం బాగా ఉండి శరీర ధర్మాలన్నీ సరిగా జరుగుతున్నట్లు, రక్తంలో ఆమ్లగుణము ఉన్నట్లయితే రోగ లక్షణాలు పెరుగుతాయని అర్థము. కనుక జంతు సంబంధిత ప్రోటీన్ల కంటే సోయా ప్రోటీన్లు మేలైనవి. రక్తహీనత కలిగిన వారికి కూడా సోయా చిక్కుడు మంచి ఆహారము. 100 గ్రాముల సోయా చిక్కుడులో 11.5 మిల్లీగ్రాముల ఇనుము ఉండటం వలన రక్తహీనత కలిగిన వారు రోజు సోయాతో చేసిన ఆహార పదార్థములు తీసుకున్నట్లయితే రక్త పుష్టిని కలిగిస్తాయి. ఆవు పాలలో కూడా సోయా పాలల్లో ఇనుము అనే ఖనిజ లవణం ఎక్కువగా ఉండటం ఉంది. పసిపిల్లలకు కూడా సోయా పాలు మంచి ఆహారము. సోయా చిక్కుడు నుండి తగినంత క్రొవ్వు పదార్థాలు కూడా లభిస్తాయి. ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోకుండానే సోయా నుండి శరీరానికి కావలసిన క్రొవ్వు పదార్థాలను పొందవచ్చు. పైగా ఇందులో లభ్యమయ్యే క్రొవ్వులో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పోషణకు, జీవక్రియకు అవసరము. ఆవు, గేదె పాలు పడని పిల్లలకు సోయా పాలు మంచి ఆహారము. ఆవు, గేదె పాలల్లో లాక్టోజ్ అనే చక్కెర ఉంటుంది.
కొంతమంది పిల్లలకు లాక్టోజ్ పడకపోతే శరీరంలో లాక్టోజ్ అనే ఎంజైమ్ లోపం వస్తుంది. దీనివల్ల పిల్లలకు అజీర్తి మరియు కీళ్ల నొప్పులు వస్తాయి. కనుక ఈ పిల్లలకు సోయా పాలు ఇచ్చినట్లయితే ఈ లోపాన్ని నివారించవచ్చు. సోయా చిక్కుడు వాడకం వలన క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చు. దీనిలో ఉన్న ఐసోఫ్లేవోన్స్ శరీరంలోని క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకొని పెరగనీయకుండా చేసి గొంతు, జీర్ణాశయము, ప్రోస్టేట్, గర్భాశయము, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. సోయాబీన్లోని ఐసోఫ్లేవోన్లు రక్తంలోని సీరం కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా రక్షణ కల్పిస్తుంది. ఇంతేగాక జెనిస్టిన్ అనే ఐసోఫ్లేవోన్ గుండె చుట్టూ గట్టి పొరలు ఏర్పడకుండా నిరోధించి రక్తస్రావానికి తోడ్పడి గుండె జబ్బులను నివారిస్తుంది. అంటే రక్తం పల్చగా ఉండటానికి తోడ్పడుతుంది. రక్తనాళాలను, వాల్వులను విశాలపరిచి చురుకుగా పనిచేయగలిగినట్లు చేస్తుంది. సోయా చిక్కుడు పదార్థాలను రోజు ఆహారంలో చేర్చుకోవటం వలన రక్తంలో కొలెస్ట్రాల్ శాతంను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులకు సోయా మంచి ఆహారము. సోయా చిక్కుడులో ఉన్న 20% పిండి పదార్థాలు ఉన్నప్పటికీ స్టార్చ్ మాత్రం నామమాత్రంగా ఉంటుంది. దీని వలన మధుమేహం ఉన్నవారికి ఇది మంచి ఆహారము. సోయా పాలు, సోయా పన్నీర్, సోయా ఒకారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇన్ని పోషక విలువలు, ఆరోగ్యపు విలువలు కలిగిన సోయా చిక్కుడును అనుదిన ఆహారంలో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. సోయా చిక్కుడు చేదు రుచి, చిక్కుడు వాసన కలిగి ఉంటాయి. ఈ వాసన పోవుటకు సోయా చిక్కుడును ముందుగా ప్రాసెస్ చేసి ఆహారంలో వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వీటిలో చేదు గుణాన్ని పోగొట్టుకుంటూ సోయా చిక్కుడును ఒక రాత్రి అంతా నీటిలో నానబెట్టాలి. మర్నాడు ఉదయం నానిన సోయా చిక్కుళ్లను మరిగే నీళ్లలో వేసి 30 నిమిషాల పాటు తెల్లనివ్వాలి. తరువాత పొయ్యి మీద నుంచి సోయా చిక్కుళ్లను వేరు చేసి 4 లేక 5 సార్లు చల్లని నీటిలో శుభ్రంగా కడగాలి. ఇలా కడగటం వలన వీటిపై ఉన్న సన్నటి పొరలాంటి పొట్టు పోతుంది. ఇంకా పొట్టు గనక ఉన్నట్లయితే సంచి మీద వేసి బాగా రుద్దాలి. వీటిని బాగా ఎండబెట్టాలి. తరువాత వండే వంటకాన్ని బట్టి పిండిగా గాని పప్పుగా గాని తయారు చేసుకోవాలి. సోయా పప్పును, పిండిని అనేక రకాల సాంప్రదాయ వంటకాలలో ఉపయోగించుకోవచ్చు. వీటిని ఇతర పప్పు ధాన్యాలతో గాని పిండితో గాని 1:4 నిష్పత్తిలో కలిపి మాత్రమే వాడుకోవాలి. సోయా పప్పును మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పులతో కలిపి అన్ని సాంప్రదాయ వంటకాలను తయారు చేసుకోవచ్చు. సోయా పిండిని గోధుమ పిండితో కలిపి పూరీలుగా గాని, చపాతీలుగా గాని, పరోటాలుగా గాని తయారు చేసుకోవచ్చు. 4 కిలోల గోధుమలకు 1 కిలో సోయా చిక్కుడు కలిపి మర పట్టించుకోవాలి. శనగపిండితో కలిపి వాడుకునేటప్పుడు కూడా 20% సోయా పిండిని 80% శనగపిండితో కలుపుకొని అన్ని వంటకాలు తయారు చేసుకోవచ్చు. సోయా చిక్కుళ్లతో సోయా పిండి, సోయా పప్పు మాత్రమే కాకుండా సోయా పాలు, పన్నీరు, సోయా నట్స్, ఒకారా మొదలైన పదార్థాలు తయారు చేసుకోవచ్చు. రక్తహీనత కలిగిన స్త్రీలకు, పిల్లలకు, గేదె పాలు, ఆవు పాలు సరిపడని పిల్లలకు, గుండె జబ్బులు కలవారికి సోయా పాలు మంచి ఆహారము. సోయా పాలను మనం ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. 2 కప్పులు సోయా చిక్కుళ్ళను తీసుకుని 8 గంటల సేపు నానబెట్టాలి. నానబెట్టిన గింజలను 2 సార్లు శుభ్రమైన నీటితో కడగాలి. 10 కప్పుల మంచినీరు తీసుకుని మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ సోడా కలపాలి. నానిన సోయా చిక్కుళ్ళను నీటిలో వేసి అరగంట సేపు మరిగించాలి. వెంటనే నీళ్లను వడగట్టి సోయా చిక్కులను వేరు చేయాలి. ముందుగా 3 లీటర్ల నీటిని తీసుకుని వీటిని కొద్ది కొద్దిగా మరిగించిన సోయా చిక్కుళ్లకు కలుపుతూ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బిన మిశ్రమానికి ముందుగా తీసుకున్న 3 లీటర్ల నీటిలో మిగిలిన నీటిని కలిపి ఒక పలుచటి గుడ్డలో వడకట్టాలి. ఈ పాలను మరిగించి మామూలు పాలులాగానే వాడుకోవచ్చు. సోయా చిక్కుళ్లను అరగంట సేపు నీటిలో మరగబెట్టడం వల్ల అవి ఉడకకుండా గింజలలాగానే ఉంటాయి. పాలు వడకట్టగా గుడ్డలోని మిగిలిన పదార్థంను వకారా అంటారు. ఈ వకారాలో అధిక పీచు పదార్థం ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వకారాతో వడ, పకోడీ మొదలగు అనేక రకాలైన పదార్థాలు తయారు చేసుకోవచ్చు.
ఒకారాలో 5% మాంసకృత్తులు ఉంటాయి. సోయా పాలతో గాని పన్నీర్తో గాని పోల్చి చూచినప్పుడు ఒకారాల్లో ప్రోటీన్ శాతము ఎక్కువగా ఉంటుంది. దీనిలో సిస్టీన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. సోయా పాలతో సోయా పన్నీర్ తయారు చేసుకోవచ్చు. దీనినే టోఫు అంటారు. ఈ టోఫు తక్కువ ఖరీదులో దొరికే పౌష్టిక ఆహారము. టోఫు తయారు చేసుకోవటానికి ముందు చెప్పిన విధంగా సోయా పాలను తయారు చేసుకోవాలి. పాలు మరిగించిన తర్వాత 1 లీటర్ పాలకు 5 గ్రాముల నిమ్మ ఉప్పు కలపవలను. ఇది కలిపిన వెంటనే పాలు విరిగిపోతాయి. పాలు గడ్డ కట్టి నీరు పైకి తేరుతుంది. ఈ పాల గడ్డను తీసి ఒక పల్చటి గుడ్డలో మూటగట్టి పళ్ళెంలో ఉంచాలి. ఈ మూటపై బరువు పెట్టవలను. దీనిని అలాగే 3 లేక 4 గంటలు ఉంచాలి. గడ్డగా అయిన టోఫును చల్లటి నీళ్లలో అరగంట సేపు ఉంచాలి. టోఫును వాడుకునే వరకు నీళ్లలోనే ఉంచాలి. ఫ్రిడ్జ్లో 1 వారం వరకు నిల్వ ఉంటుంది. 1 కేజీ సోయా చిక్కుల నుండి 8 లీటర్ల పాలు 1.7 కేజీల టోఫు తయారవుతుంది. గేదె పాలతో తయారు చేసిన టోఫు 1 కేజీ 100 రూపాయలు కాగా సోయా టోఫు 1 కేజీ 30 రూపాయలు మాత్రమే. కానీ గేదె పాలతో తయారైన పన్నీర్తో పోల్స్తే సోయా టోఫులో ప్రోటీన్లు అధిక శాతంలో ఉంటాయి. ఈ టోఫులో క్యాలరీలు తక్కువగా ఉండటం వలన ఇది గుండె జబ్బుల వారు కూడా తినవచ్చు. దీనిలో 200 మిల్లీగ్రాముల కాల్షియం ఉండటం వలన పాలిచ్చే తల్లులకు, గర్భవతులకు, పెరిగే పిల్లలకు మంచి పౌష్టికాహారము. టోఫులో కూడా ఐసోఫ్లోవెన్స్ ఉంటాయి. టోఫు స్పాంజ్ వలె ఉండి మిగిలిన మసాలాలను పీల్చే గుణం ఉంటుంది. అందువల్ల మన వంటకాలలో కూడా దీనిని కలుపుకోవచ్చు. సోయా గింజలను స్నాక్స్ లాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. దీనిని సోయా నట్స్ అంటాము. ముందుగా సోయా గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నీరు వడకట్టి తేమ ఆరిపోయే వరకు నీడలో ఆరబెట్టవలను. బాగా ఎండకూడదు. ఆరిన గింజలను నూనెలో దోరగా వేయించి తర్వాత ఉప్పు, కారము, మసాలా పొడి కలిపి స్నాక్స్ లాగా తినవచ్చు. కానీ సోయా చిక్కుడు తక్కువ ఖరీదులో దొరికే అధిక పోషక విలువలు కలిగిన పప్పు ధాన్యము. ప్రతిరోజు 20 గ్రాముల సోయా బీన్స్ ను మన ఆహారంలో చేరిస్తే మన శరీరంకు అవసరమైన పోషకాలు లభించటమే కాకుండా ఐసోఫ్లేవిన్స్ కూడా అందగలవు. మనకు మార్కెట్లో దొరికే వివిధ సోయా పదార్థాలను వాడటం వలన క్యాన్సర్ వ్యాధిని, గుండె జబ్బులను కూడా నివారించవచ్చును. కనుక సోయా తక్కువ ఖరీదులో దొరికే పప్పు ధాన్యము రోజు ఆహారంలో వాడటం వల్ల మనకి ఎంతో ఉపయోగం కలుగుతుంది. మీరింతవరకు సోయా చిక్కుడు ఉపయోగాలు ఈ అంశంపై శ్రీమతి ఏ అరుణకుమారి